జగన్ రామగిరి పర్యటనలో కుట్రకోణంపై పోలీసులు నిగ్గు తేలుస్తున్నారు. వైసీపీ శ్రేణులను ఉసుగొల్పి కావాలనే అరాచకం సృష్టించినట్లు గుర్తించారు. పోలీసుల ఆంక్షలను పెడచెవిన పెట్టి పక్కా ప్రణాళికతోనే గందరగోళానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానిస్టేబుళ్లపై దాడి ఘటనలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తిపై కేసు నమోదు చేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ రామగిరి పర్యటన సందర్భంగా హెలీప్యాడ్ వద్ద ఆ పార్టీ శ్రేణులు చేసిన అరాచకం వెనుక కుట్రకోణం దాగున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు ప్రణాళికలో భాగంగానే హెలీప్యాడ్ వద్ద వేల మందితో వీరంగం సృష్టించి దాన్ని మాజీ సీఎం జగన్ కు భద్రత కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు భావిస్తున్నారు. బారికేడ్లను తోసుకెళ్లడం, పోలీసులపై దాడి చేయడం, హెలికాప్టర్ వద్దకు నినాదాలు చేసుకుంటూ వెళ్లడం ముందస్తు ప్రణాళికలో భాగమేనని చెప్తున్నారు. వీటన్నింటినీ నిగ్గు తేల్చే క్రమంలో ఆ రోజు హెలీప్యాడ్ వద్ద పోలీసుల మీద దాడి ఘటనలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ప్రకాష్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే వైసీపీ శ్రేణుల్ని రెచ్చగొట్టి పోలీసులపై దాడికి ఉసిగొల్పినట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ రామగిరి రావడం పార్టీ కార్యక్రమం కావడంతో ఏర్పాట్లన్నీ స్థానిక వైసీపీ నాయకులు చూసుకున్నారు. పోలీసులు భద్రత మాత్రమే కల్పించారు. 7న కుంటిమద్ది వద్ద హెలీప్యాడ్ ను పరిశీలించిన పోలీసులు అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లు అత్యంత బలహీనంగా ఉన్నాయని, వాటిని మార్చి రెండంచెలుగా ఏర్పాటు చేయాలని పార్టీ నాయకుల్ని ఆదేశించారు. వైసీపీ నాయకులు వాటిని పట్టించుకోలేదు. జగన్ హెలికాప్టర్ దిగిన వెంటనే వైసీపీ శ్రేణులు దూసుకురావడంతో బారికేడ్లు ఒక్క తోపులోనే కింద పడిపోయాయి. దీనికి తోడు పల్లికి జగన్ కాన్వాయ్లోని 11 వాహనాలతో పాటు ముఖ్య నాయకుల వాహనాల్ని మాత్రమే అనుమతిస్తామని, ఎలాంటి జన సమీకరణ చెయ్యొద్దని జిల్లా ఎస్పీ రత్న ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. వైసీపీ నాయకులు అవేమీ పట్టించుకోలేదు. పైగా అన్ని నియోజకవర్గాల నుంచి డబ్బులిచ్చి మరీ జనాల్ని తీసుకొచ్చారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తమ అధినేత జగన్ మెప్పు కోసం పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు. ఎలాగైనా హెలీప్యాడ్ వద్దకు చేరుకోవాలంటూ ఆ రోజు ఉదయం నుంచే వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలు పంపించారు. జగన్ రావడానికి కొద్ది నిమిషాల ముందే వేల మందిని హెలీప్యాడ్ వద్దకు తీసుకొచ్చారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపైకి పార్టీ శ్రేణుల్ని ఉసిగొలిపారు. దీంతో రెచ్చిపోయిన వైసీపీ నాయకులు పోలీసులపై దాడి చేశారు. దీంతో తీవ్ర అస్వస్థత పాలై చికిత్స పొందుతున్న కానిస్టేబుళ్ల ఫిర్యాదు మేరకు తోపుదుర్తిపై కేసు నమోదు చేశారు. వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా మీద పడ్డంతో జగన్ హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతిన్నట్లు ఆ పార్టీ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా తిరుగు ప్రయాణంలో జగన్ ను వదిలేసి పైలట్ వెళ్లిపోవడంపై శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు విచారణ చేస్తున్నారు. బెంగళూరులోని జక్కూరు నుంచి హెలికాప్టర్ బయలుదేరినట్లు గుర్తించారు. జగన్ ను వదిలేసి వెళ్లిపోయిన హెలికాప్టర్ తిరిగి జక్కూరు చేరుకోలేదని విచారణలో తేలినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఆ హెలికాప్టర్ ఎటు వెళ్లిందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.